ఉండటం జరిగింది. ఇక చివరి ఓటు వరకు కూడా విజయం తమదే అన్నట్లుగా ధీమా అంటే విజయం తమదే అన్నట్లుగా కూడా ఇక దీది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. తాను ఒప్పుకోవడానికైతే సిద్ధంగా లేదు. ఒకవైపు బీజేపీ ఏమో ఆల్రెడీ కూడా ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టేసింది. అల్పాహారాలు పంపిణీ చేసుకుంటుంది కార్యకర్తలకి. ఒక ఆల్రెడీ కూడా విజయం కన్ఫర్మ్ చేసేసుకుంది బీజేపీ. కానీ టీఎంసీ మాత్రం ఇంకా కూడా విజయం తమకే వస్తుందని ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. ఇక తమిళనాడులోనేమో ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని అంటే టీవీకేకి అంత ఎక్కువ వస్తాయి అని కూడా అనుకోలేదు. ఇక 118 కనుక టీవీకే కనుక చేరువైతే విజయ్ కనుక 118 టీవీకే పార్టీకి వస్తే కనుక డైరెక్ట్గా కూడా తానే గవర్నమెంట్ని ఫామ్ చేసేయచ్చు, ఎవరితో కూడా సంబంధం లేకుండా. ఒకవేళ 118 కనుక తక్కువ వస్తే కనుక కాంగ్రెస్తో కానీ ఇంకెవరితో కనుక కొంతమంది నేతలు ఇప్పటికే కూడా ఇటు విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక టీవీకే విజయం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి కూడా ఇక ఒక స్టాంప్ వేసేస్తూ ఉన్నారు. ఈ రకంగా కూడా మనం చూస్తే ఇక అస్సాంలోనైతే ఇక ఆల్రెడీ బీజేపీ లీడ్లో ఉంది. ఇక ఇక్కడ మనం కేరళంకి వెళ్తే కనుక కాంగ్రెస్ కూడా నిజం చెప్పాలంటే ఏ సర్వేలు కూడా ఇంత ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ఎవ్వరూ చెప్పలేదు. ఎల్డీఎఫ్కి వ్యతిరేకత ఉంది, కానీ ఇంత తక్కువ సీట్లు వచ్చేటటువంటి వ్యతిరేకత ఉందా అంటే ఎస్, అది ఈ ఎలక్షన్స్లోనే మనం చూస్తూ ఉన్నాము. ఎల్డీఎఫ్కి ఎంత వ్యతిరేకత, ఎందుకంటే పినరయి విజయన్ ఒక సౌమ్యుడు, అతని మీద ఒక పాజిటివ్ టాకే ఉంది పినరయి విజయన్ మీద, పార్టీ గురించి పక్కన పెడితే. అయినప్పటికీ కూడా ఒక తక్కువ స్థానాల్లోనే కేరళంలో ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఎల్డీఎఫ్. లెఫ్ట్ ఫ్రంట్ తక్కువ స్థానాల్లో. ఇంకా భారతదేశంలో మనం చూసుకుంటే ఎల్డీఎఫ్ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రాంతం చూస్తే కేరళ. ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా లెఫ్ట్ ఫ్రంట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. ఇక ఈ రకంగా కూడా ఈసారి బీజేపీ వేవ్ కొనసాగిందా అంటే ఎస్, బీజేపీ వేవ్ కొనసాగిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. బీజేపీ పశ్చిమ బెంగాల్లో పాగా వేయటం అనేది ఎప్పటి నుంచో కూడా బీజేపీకి అంటున్నటువంటి కళ. 15 సంవత్సరాలకి ఇక్కడ దీదీయే ఉన్నారు. ఇక టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక యుద్ధం. ఎప్పుడు కూడా టీఎంసీకి బీజేపీకి ఒక యుద్ధం అనేది ఉంటుంది పశ్చిమ బెంగాల్లో. లాంటిది ఈసారి టీఎంసీని పక్కకు నెట్టేసి బీజేపీ రాగలిగింది. అది కూడా ఒక స్పష్టమైన మెజారిటీ క్లియర్ కట్గా కూడా కనిపిస్తూ ఉంది. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description, but also a clear declaration. சிங்கத்தை பத்தி பேசிட்டு நம்ம சிங்க குட்டிகளையும் சிங்க பெண்களையும் பத்தி நம்ம பேசாம இருக்க முடியுமா? அவங்களே எப்படி நான் மறப்பேன்? அவங்க தான் என்னுடைய உயிராச்சே, என் நெஞ்சில் குடியிருக்கும். తమిళనాడులో విజయ్ కింగ్ మేకర్ అంటూ కూడా అనేక కథనాలు మనం చూసాం. కానీ ఇప్పుడు విజయ్ కింగ్ మేకర్ కాదు, విజయ్ కింగ్ అయిపోయాడు. విజయ్ కింగ్ కాబోతున్నాడంటూ యాక్సిస్ మై ఇండియా ముందుగానే తన సర్వేలో ఫలితాల్లో చెప్పడం జరిగింది. ఏ సర్వేలో కూడా చెప్పకపోయినా కానీ దీంట్లో 98 నుంచి 110 స్థానాల వరకు కట్టబెట్టింది ఆ సర్వేలో. ఇప్పుడు అదే రకంగా కూడా ఇప్పుడు ఆధిక్యంలోనైతే కొనసాగుతున్నారు. ఇక విజయ్ కింగ్గా మారిపోయినటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. సినిమాల్లోనే కాదు, తలపతి విజయ్ ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో కూడా మొదటి అడిగే చాలా గట్టి అడిగేశాడు. గ్రౌండ్ బ్రేక్ అయ్యి అడిగేశాడు విజయ్. దెబ్బకి అడుగు వేశామా కుంభస్థలం బద్దలు కొట్టాలి అన్న డైలాగ్ లాగా ఇప్పుడు విజయ్ అయితే కుంభస్థలం బద్దలు కొట్టి వెళ్ళి సీఎం సీట్లో కూర్చోబోతున్నాడు విజయ్. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కింగ్ మేకరా అంటే కింగ్ మేకర్ని కాదు, నేను కింగ్నే అంటూ కూడా విజయ్ ఇప్పుడు ఏకంగా కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రేణు, తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నంబర్ గేమ్ లో కూడా దూసుకొని వచ్చారు. టీవీకే 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డిఎంకే 68 స్థానంలో రెండో స్థానంలో ఉంది. మరోపక్క
ఏఐఏడీఎంకే 59 స్థానాలతో 3వ స్థానంలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన సర్వేలు కానీ గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని బద్దలయ్యాయని చెప్పొచ్చు. ప్రదీప్ గుప్తా ఇచ్చిన సర్వే మయాక్సెస్ సర్వే మాత్రమే కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. విజయ్ 98 నుంచి 120 సీట్ల మధ్య సాధిస్తారని అంచనా వేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ కింగ్ అయ్యారు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. Yes. నేరుగా విజయ్ 2 సంవత్సరాల కాలంలోనే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే అనూహ్యంగా తెరపైకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఏ ఒక్క రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసిన నేపథ్యం లేదు. నేరుగా తన వాహనంపైనే ఉంటూ ప్రజలను ఆసక్తికరమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. ఒకానొక సమయంలో సెంటిమెంట్ రాజేశారు, భావోద్వేగం రేకెత్తించారు. తమిళ ప్రజలు మరోసారి సెంటిమెంట్ వైపు మొగ్గి చూపారు. జెన్జీ ఓటర్లే కాకుండా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు ఎంటైర్ కుటుంబాలే విజయ్కి ఓటేశారని ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. దేశ విదేశాల నుంచి దాదాపు 240 ఫ్లైట్లలో విజయ్ అభిమానులు ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లేసిన నేపథ్యం ఉంది. వచ్చిన ప్రతి ఓటర్కి మీరు సైకిల్లో వస్తారా, కార్లో వస్తారా, నడుచుకుంటూ వస్తారా, విమానంలో వస్తారా, హెలికాప్టర్లో వస్తారా, వేటిలో వచ్చినా వచ్చి ఓటేయండి. ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి, రాబోయే 5 ఏళ్ళు మీరు చెప్పింది నేను వింటానంటూ విజయ్ చేసిన ప్రసంగాలకు తమిళనాడు ప్రజలు జై కొట్టారని స్పష్టంగా ఈ ఎన్నికల్లో అర్థమవుతుంది. అధికార డిఎంకేని కంగు తినిపించింది టీవీకే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడకోకుండానే, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగకుండా నేరుగా ఎన్నికల్లో తీసుకొని వచ్చి ఎంజీఆర్ తర్వాత ఒక భారీ స్థాయిలో రికార్డు బద్దలు కొట్టారు విజయ్ అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో విజయ్ కింగ్ మేకర్ అంటే డెఫినెట్లీ ఈజ్ ఎ కింగ్ అని ఈ ఎన్నికల్లో అంటే కిరణ్ దీంట్లో తాను కింగ్ అవ్వబోతున్నాను అని విజయ్కి ముందే తెలుసని మనం చూడాలా. ఎందుకంటే త్రిష ఒక 2 రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టిన దాంట్లో కూడా తన టైం వచ్చింది అన్నట్లుగా కూడా ఒక పోస్ట్ పెట్టారు త్రిష. త్రిష 2 రోజుల క్రితం పెట్టిన ఒక పోస్టు తీవ్ర స్థాయిలో వైరల్ అయింది. మనం చూసాము. మే మాసం మాది, మే మాసం మీది అంటే రెండు అర్థాలు ఇక్కడ. మే మాసం అంటే ఈ రోజు త్రిష 43వ పుట్టినరోజు. మరోపక్క విజయ్కి ఈ ఎన్నికల్లో గెలుపోవడం శాసించే రోజు. ఇద్దరికి ఇది ఒక మరుపురాని గుర్తని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ నేరుగా త్రిష తిరుమల నుంచి విజయ్ ఇంటికి చేరుకున్నది, విజయ్కి నేరుగా శుభాకాంక్షలు తెలియజేసింది. మరోపక్క విజయ్ కూడా త్రిషకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే తమిళ రాజకీయాల్లో త్రిష ఒక కీ రోల్ పోషిస్తుందంటూ అంచనాలు, ఊహాకణాలు మొదలై ఇప్పటికే విజయ్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పెరంబూరు, తిరుచి ఈస్ట్. ఒక స్థానంలో విజయ్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విజయ్ తండ్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారా లేక త్రిష పోటీ చేస్తుందా అనేది కూడా ఒక రాజకీయ ప్రచారం అప్పుడే ఊపందుతుంది. మరోపక్క ఈ ఎన్నికలకు ముందే త్రిష టీవీకేకి సంబంధించిన అభ్యర్థులు త్రిష ఇంటి ముందు క్యూ కట్టిన నేపథ్యం చూసాం. చాలా మంది అభ్యర్థులు టికెట్ల కోసం త్రిషను రికమెండేషన్ అడిగిన విధానం చూసాం. అయితే ఎన్నికల పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ త్రిష ఇచ్చిన మెసేజ్ కూడా ప్రజల్లో పాజిటివ్ సంకేతం లేదు. ఎన్నికల రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎక్కడ ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ త్రిష కోరడం, అంతకుముందు రోజే విజయ్ భారీ లెటర్ రాయడం, అదేవిధంగా కన్నీళ్లు ఏదైతే బహిరంగ సభలో కన్నీళ్లు పెట్టుకోవడం. మీరు ఒక్కసారి నా మాట వినండి, నాకు ఓటేయండి, వచ్చే 5 ఏళ్ళు మీ మాట నేను వింటానంటూ విజయ్ చేసిన ఈ భావోద్వేగ ప్రసంగాలు దేశ విదేశాల నుంచి వచ్చిన అభిమానులు, మరోపక్క విజయ్కున్న మాస్ ఫాలోయింగ్, సినీ గ్లామర్, ఈ అన్ని కలిసి వచ్చి ఈ ఎన్నికల్లో విజయ్ బంపర్ హిస్టరీ క్రియేట్ చేశారు. 105 సీట్ల ఆధిక్యంలో టీవీకే కొనసాగుతుంది. కింగ్ మేకర్ అనుకున్న స్థాయి నుంచి కింగ్ స్థాయికి ఎదిగారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి క్లారిటీగా క్లియర్ గా విజయ్ సృష్టించారని స్పష్టంగా చెప్పచ్చు. కిరణ్, ఇంకొకటి ఏంటంటే కొంతమంది దీని మీద మాట్లాడుకుంటుంది ఏంటంటే కేవలం అంటే ఒకటి అంటారు కదా, మనం ఎంత చేసినా కానీ మనకి కొంతైనా లక్ ఉండాలని చెప్పి విజయ్కి కొంత లక్ కూడా ఉంది. అందుకని త్రిష ఎపిసోడ్ కానీ తన జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత కరూర్ సంఘటన కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినా కానీ ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ అనేది విజయ్ మీద ఈ సంత కూడా పడలేదు అని చెప్తున్నారు. విజయ్ మీద వచ్చిన ఆరోపణలు, విజయ్ మీద వచ్చిన వివాదాలు, ఈ 2 విజయ్కి తమిళనాడులో సానుభూతి పవనాలు బలంగా వీచాయని స్పష్టంగా చెప్పొచ్చు.
కరూరు సంఘటనలో 41 మంది మరణించిన వ్యవహారం కావచ్చు, జననాయకన్ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడం కావచ్చు, మరోపక్క విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కావచ్చు, మరోపక్క ఎన్నికల ప్రచారంలో కూడా విజయ్ ని ఎన్నికల కమిషన్ అడ్డుకోవడం, 10 చోట్ల బహిరంగ సభలు రద్దు కావడం, కొన్ని చోట్ల ప్రచారం చేయలేకపోవడం, ఈ మొత్తం సంఘటనలన్నీ విజయ్ కి ఎన్నికల్లో పాజిటివ్ ధోరణి చూపించాయి. చివరి 3 రోజులు ఎన్నికల పోలింగ్ కు చివరి 3 రోజులు విజయ్ చేసిన ప్రసంగాలు, విజయ్ చేసిన లేవనెత్తిన అంశాలు కూడా తమిళ ప్రజల గుండెలను హత్తుకున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే ఎంజీఆర్ తరువాత తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి సృష్టించారు. మరొక తమిళ ప్రజలు కూడా అంటే విజయ్ కి జనాల్లో అంత విజిబిలిటీ ఇచ్చింది, అంత విజిబిలిటీ పెరిగేలా చేసింది బీజేపీ అనే దాని మీద మీరేమంటారు కిరణ్? రేణు, ఇక్కడ బీజేపీ ఒకానొక సమయంలో విజయ్ పైన ఒత్తిడి చేసింది అనేది వాస్తవం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలోకి విజయ్ రావాలని ఆహ్వానించారు. పళనిస్వామి కావచ్చు, నేరుగా మోడీ, అమిత్ షా లాంటి నేతలు కూడా నేరుగా జోక్యం చేసుకున్నప్పటికీ తాను బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, బీజేపీ తనకు సైద్ధాంతిక శత్రువు కాబట్టి తాను బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎవరైనా కలిసి వస్తే స్థానికంగా పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఆఫర్ ఇచ్చారు. మరొక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలు ఇస్తానంటూ ఆయన ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. 5 మంత్రి పదవులతో పాటు, సగం మంత్రి పదవులతో పాటు 70 అసెంబ్లీ స్థానాలు ఇస్తానని అంటూ కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన నేపథ్యంలో అయితే ఇక్కడ ఎవరు కలిసి వచ్చినా ఎవరు కలిసి రాకపోయినా ఒంటరి పోరాటానికి తాను సిద్ధమయ్యాను, తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాను, ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగా పోటీ చేస్తాను, ఒంటరిగా గెలుస్తానంటూ విజయ్ చేసిన శపథం తమిళ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ ఒంటరి పోరాటంలో మేజర్ గా విజయ్ కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ రేణు, ఇక్కడ విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి విజయ్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులను చదివించడం కావచ్చు, విద్యార్థులను ప్రోత్సహించడం కావచ్చు, రైతులను ఆదుకోవడం కావచ్చు, ప్రతి సంవత్సరం ఏదైతే 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని చదివించడం, ఇలా సామాజిక సేవలో విజయ్ ముందున్నారు. గత ఎన్నికల్లో అనధికారికంగా 2021 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అనధికారికంగా డిఎంకేకి మద్దతు ఇచ్చిన విజయ్ అనతి కాలంలోనే పార్టీ పెట్టిన తర్వాత ఆయన 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి రావడం కీలక పాత్ర వస్తుంది. ఇక్కడ బీజేపీ విజయ్ని అడ్డుకున్నప్పటికీ కూడా విజయ్కి తమిళనాడులో ఉన్న సెంటిమెంట్, తమిళనాడు ప్రజలకు యాంటీ బీజేపీని తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తారు. ద్రవిడవాదం, బీజేపీ సిద్ధాంతాలకు తమిళనాడు వ్యతిరేకంగా ఉంటుంది. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి రానివ్వమంటూ గతంలో స్టాలిన్ ప్రకటన చేశారు. ఇప్పుడున్న విజయ్ కూడా ప్రకటన చేసిన నేపథ్యం చూసాం. బీజేపీ అడ్డుకున్నప్పటికీ తమిళ ప్రజలు తమిళవాదానికి, తమిళ సిద్ధాంతానికి, తమిళలకే మద్దతు ఉంటారంటూ నేరుగా నిరూపించిన నేపథ్యం చేశారు. ఈ ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ పెరగడానికి, విజయ్ పైన సానుభూతి పెరగడానికి కూడా ఒకనొక కారణం బీజేపీ అని కూడా స్పష్టంగా చెప్పచ్చు. రైట్ కిరణ్, మీరు హోల్డ్ లో ఉండండి. ఇక మనం చూస్తున్నాం ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే ఇప్పుడు టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అన్నా డిఎంకే 60 స్థానాల్లో, ఇక డిఎంకే 66 స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక